హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కార్న్ఫ్లెక్స్తో చుడువా చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ½ కిలో కార్న్ఫ్లెక్స్, ఒక ½ టీ స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు, ½ కిలో దొడ్డు అటుకులు, నానబెట్టిన శనగపప్పు. ఈ బౌల్తో 1½ బౌల్ తీసుకున్నాను. ఇదే బౌల్తో 1 బౌల్ పల్లీలు. ఇవి కూడా నానబెట్టుకోవాలి. ఒక 5-6 అవర్స్ నానబెట్టుకొని సరిపోతుంది. రెండు ఇది 5-6 అవర్స్ నానబెట్టుకొని కొంచెం డ్రై చేసుకొని పెట్టుకోవాలి, తడంత పోయేట్టు. ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక కప్పు కరివేపాకు, హ్యాండ్ఫుల్, బాగా చాలా ఎక్కువ వేసుకోవాలి. ఒక 7 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయల్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మనం నూనె కాగింది, పల్లీలు వేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా ఇప్పుడు వేగిపోయినాయండి. కొంచెం పచ్చి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నాకైతే 3 మినిట్స్ పట్టింది వేగడానికి. నూనె అంతా డ్రైన్ అయిపోవాలి కాబట్టి ఇందులో పెట్టేస్తున్నా. పెట్టుకోవాలండి పచ్చి కొబ్బరి. కొబ్బరి ముక్కలు వేగిపోయినాయండి. మంచిగా రెడ్గా క్రిస్పీగా అయ్యేట్టు వేయించుకోవాలి. పల్లీలు నానబెట్టుకున్న శనగపప్పు ఒక ½ వేస్తా. ఈ వేగిన వాటిలలో వేగిన వెంటనే కొంచెం లైట్గా కారపొడి వేసుకుంటూ ఉండాలి. అన్నిటికీ పడుతుంది. కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం ముక్కలు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిపోయినాయి. క్రిస్పీ కావాలి. ఇట్లా కార్న్ఫ్లెక్స్ వేస్తున్నానండి. కొన్ని వేసుకోవాలి. చూడండి ఎంత బాగుంటుంది. ఇట్లా వేగాలి. ఇది ఆయిల్ అంతా ఒడిచిపెట్టి పక్కన పెట్టి ఇది ఇందులో వేసే కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి. అటుకులు వేయించుకుందాం ఇప్పుడు. అటుకులు మంచిగా వేయించుకోవాలండి. ఇట్లా వేగిపోయినాయండి, మంచిగా వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేసినాను. పోసేసుకోవాలి. మంచిగా చేయితో మంచిగా కలుపుకోవాలి. స్పూన్లతో అంటే కలవదు. చేయి కంపల్సరీ పెట్టాల్సిందే. కారం వేయాలండి. ½ టీ స్పూన్ కారము, తగినంత ఉప్పు. చూడండి అయిపోయింది. మొత్తము అంతా కలిపిస్తున్నాను. ఎంత బాగా కనిపిస్తుందండి. కార్న్ఫ్లెక్స్ చుడువా అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.